హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ క్యాప్సికమ్ టమాటా కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, కారం. ముందుగా క్యాప్సికమ్ని ఇలా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని అండ్ టమాటాని, ఆనియన్స్ని, పచ్చిమిర్చిని పక్కకు పెట్టుకోవాలి. దీంట్లో కావాల్సిన ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర వాటన్నిటిని సిద్ధం చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇవి కొంచెం వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడాక పచ్చిమిర్చిను, ఆనియన్స్ ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన ఆనియన్స్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. లైట్గా సాల్ట్ కూడా వేసుకున్నాం అనుకో, ఈ క్యాప్సికమ్ ముక్కలు అనేవి మంచి సాఫ్ట్గా తొందరగా ఉడికిపోతాయి. 2 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. తర్వాత అల్లమును, పసుపును లైట్గా వేసుకొని కొంచెం కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈ అల్లం, పసుపు ఫ్లేవర్ అనేది ముక్కలకి పట్టి మంచిగా ఉడికిపోతుంది. ఆ అల్లం పచ్చిదనం కూడా పోతుంది. తర్వాత ఈ టమాటాస్ని ఓన్లీ పైగానే వేయాలి, ఎందుకంటే మెత్తగా ఉడికిపోతాయి. జస్ట్ అవి వేసి కలబెట్టామనుకో తొందరగా ఉడకవన్నమాట. ఇలా వేసుకున్న టమాటాలని కూడా ఒక 3 to 4 మినిట్స్ ఉడికినాక మనం కారం లైట్గా తగినంత, ఎందుకంటే క్యాప్సికంలో ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి లైట్గా కారం అండ్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికితే మన వేడి అండ్ టమాటా క్యాప్సికమ్ కర్రీ రెడీ. దీంట్లో చూడండి ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో టమాటా క్యాప్సికమ్ కర్రీ. ఇలా ఉడికిన క్యాప్సికమ్ టమాటా కర్రీలో లైట్గా గరం మసాలా వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి అన్నంలో క్యాప్సికమ్ టమాటో కర్రీ సూపర్ అంటే సూపర్.